గురువుగారు మనం సాధారణంగా శివాలయంకి వెళ్ళినప్పుడు ముందు చక్కగా ఒక నంది ఉంటది. ఎవరికైనా కోరికలుంటే నంది చెవిలో కోరికలు చెప్తా ఉంటారు గదా! అసలు ఎందుకు గురువుగారు అలాగా? ఆనందాన్ని ఇచ్చేది నంది. నంది అంటే ఆనందాన్ని ఇచ్చేది అని. శివుడి యొక్క వాహనం. హ్మ్. నంది కథ అనేది మనకు తెలుసు కదా! హ్మ్. నంది భూలోకంలో ఒక మానవుడు. హ్మ్. సరే అతను బ్రహ్మాండమైన తపస్సు చేశాడు. అతడికి కూడా కైలాసంలో చోటు కల్పించాడు ఈశ్వరుడు. హ్మ్. అలా చోటు కల్పించినప్పుడు ఈశ్వరుడికి వాహనంగాను, అలాగే పార్వతీదేవికి అతను ఒక ముద్దుల కుమారుడుగాను కూడా హ్మ్. ఆయనకు వరం ఇచ్చాడు. ఓకే. అక్కడ ఈశ్వరుడి యొక్క గణాల్లో ప్రముఖమైనటువంటి స్థానాన్ని వహించినటువంటి వాడు నంది. హుహు. నంది అవునంటేనే అక్కడ ఏమన్నా పని జరుగుతుంది, లేకపోతే ఏం జరగదు. అంత హ్మ్. ఇంపార్టెంట్ ప్లేస్ ఉంది నందికి. హుహు. అందుకని శివుడి వాహనం కదా! హ్మ్. సామాన్యంగా దేవత యొక్క వాహనం ఏదైతే అది ఎదురుకుండా ఉంటుంది. హ్మ్. ఆయన ఎక్కడేనంతే విష్ణువాలయం అంటే గరుడు ఉంటాడు ఎదురుకుండా. హ్మ్. అమ్మవారి ఆలయం అంటే సింహం ఉంటుంది. అవును. సింహమో, పులో ఏదో ఒకటి ఎదురుకుండా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు శివుడికి ఎదురుకుండా మనకి నందీశ్వరుడు. హ్మ్. ఈ నందీశ్వరుడే చాలా పెద్ద పెద్ద నందులు ఉన్నటువంటి ప్రదేశాలు కూడా ఉన్నాయి. హ్మ్. హ్మ్. అవును గురుగారు. 14 అడుగులు, 15 అడుగులు ఎత్తు ఉన్నటువంటి నందీశ్వరుడు కూడా ఉన్నాయి మనకి. హ్మ్. పెద్ద పెద్ద నందులు ఉన్నటువంటివి. అవునవును. సరే ఇప్పుడు ఆ రాముడి దగ్గరికి వెళ్ళాలి అంటే ముందుగా మనం హనుమంతుడి యొక్క పర్మిషన్ తీసుకోవాలి. హ్మ్. హనుమంతుడు అవునంటేనే అసలు ఈయనే నీ కోరికలు తీరుస్తాడు కదా! హ్మ్. హనుమంతుడు ఒకటే చెప్పాడు. హ్మ్. మీరు ఎందుకయ్యా రాముడి దాకా పెడతారు? ఆ రామచంద్రుడు ఎందుకు ఇబ్బంది పెడతారు? మీకేం కావాలో చెప్పండి. మీ కోరిక నేను తీరుస్తాను అంటాడు. హ్మ్. అట్లాగే ఇక్కడ నందీశ్వరుడు కూడా. మీకు ఈశ్వరుడితో పనేంటి అసలు? హ్మ్. మీ కోరిక తీరాలి అంతేనా? హ్మ్. నాకు చెప్పండి ఏం కావాలో? హ్మ్. అందుకు మనం వెళ్ళి ముందు నందీశ్వరుడి దగ్గర చెప్పుకుంటాం. స్వామి నాకు ఇది కావాలి అని. హ్మ్. అదే ఇక్కడే మన కోరిక అనేది తీరిపోతుంది. హుహు. అయితే మనమేమో అసహజమైనటువంటి కోరికలు ఏమైనా కోరినట్లయితే అది ఇబ్బంది వచ్చేది. ఎవరికైనా అంతే. హ్మ్. మనం కోరే కోరికలు అసహజమైతే హ్మ్. అంటే అసహజము అంటే ఒక్కసారి మనం కోట్లాది రూపాయల సంపద నాకే కావాలి. హ్మ్. ఇలా మనం కొన్ని వేల కోట్ల రూపాయలు నాకే కావాలి. వస్తే నువ్వేం చేసుకుంటావు? హ్మ్. అది కూడా ప్రశ్న వస్తుంది. అవును. అది తెలీదు. ముందు ఆ సంపద నాకు కావాలి. ఇది లోభము అంటాం మనం. ఓకే. నాకే కావాలి ఇంకెవరికీ ఉండకూడదు అని అనుకోవటమే లోభం. హ్మ్. ఇటువంటి లోభంతో మనం అడిగేటువంటి కోరికలన్నీ కూడా అవి ఫర్ ది టైమ్ బీయింగ్ నీకు ఫ్రూట్‌ఫుల్ అయినప్పటికీ కూడా హ్మ్. అంటే ఆ కోరికలు నీకు తీరినప్పుడు కూడా దానివల్ల నీకు ప్రమాదం అనేది ఎక్కువ ఉంటుంది. హుహు. ఎవరికైనా సరే, ఓకే. ఎవరికైనా సరే. ఇప్పుడు ప్రపంచ విజేత కావాలి అనుకున్నాడు ఆ రోజున హిట్లరు. హ్మ్. అంతకుముందు అనుకున్నాడు నెపోలియను. హ్మ్. ఏమయ్యారు? అంతే. చరిత్రలో కలిసిపోయారు. హ్మ్. అంతే. ఇవాళ ఓకే. రోజున అంతే కదా! ఈ ప్రపంచం మొత్తాన్ని నేను హ్మ్. ముస్లిం సామ్రాజ్యంగా మార్చేస్తాను అన్నాడు ఖొమైనీ. హ్మ్. ఏమైపోయాడు? హ్మ్. అంతే. చరిత్రలో ఉన్నారు ఇప్పుడంతే ఏముండదు. ఒక స్టోరీలో. ఎవ్వరు హ్మ్. అలా అనుకున్నవాడు ఎవరు కూడా ఇదుండదు. హ్మ్. అదే ఈ ప్రపంచంలో అడుక్కు తినేవాళ్ళు ఎవరు లేకుండా చేస్తాను. మీ అందరికీ నేను భోజన సదుపాయాలు కల్పిస్తాను. మీకు పని కల్పిస్తాను. అట్లా ఎవరైనా భావన చేశారనుకోండి. హ్మ్. వాడు 10 కాలాల పాటు ఉంటాడు. చేయలేకపోయినా హ్మ్. అతను చేశాడు అని 10 మంది దానికోసం అతను పాటుపడ్డాడు అని 10 మంది చెప్పుకోమన్నా చెప్పుకుంటారు. అవునవును. ఇప్పుడు ఇలాంటి వాళ్ళ పేరు ఎవడు చెప్పుకోను కూడా చెప్పుకోడు. హ్మ్. అవును. కాబట్టి మనం కోరినటువంటి కోరిక అనేది సహజమైనటువంటి కోరిక అనేది కావాలి. హ్మ్. అది మాత్రం మనం చాలా జాగ్రత్తగా చూడాలి. ధర్మబద్ధంగా ఉండాలి. అంతా బావుండాలి. సమాజానికి హితవు కోరేట్టుగా హ్మ్. నువ్వు బతుకు. హ్మ్. అసలు ఇప్పుడు మన వేదంలో చెప్పింది కూడా ఏంటి? హ్మ్. అది ఎవరు కరెక్ట్‌గా వీళ్ళు విషయాన్ని కన్వే చేయటం లేదు. హ్మ్. వేదంలో ఏం చెప్పాడు? సమసమానత్వం, హ్మ్. సర్వమానవ సమానత్వం, సర్వమానవ సౌభ్రాతృత్వం, విశ్వశాంతి, విశ్వ కళ్యాణం అదే వేదంలో చెప్పినటువంటిది. హ్మ్. దానికి సంబంధించినటువంటి కోరిక కోరుకోండి. హ్మ్. నేను ఒకసారి ఎక్కడో చెప్పాను. వేదాన్ని గురించి, ఉపనిషత్తుల గురించి తెలిసినటువంటి వాడు ఎవరైనా గొప్పవాడు ఉన్నాడు అంటే దేశంలో కమ్యూనిస్ట్ వాడే. ఇంకోడెవడికి కాదు. అవును. ఎందుకని? ఉపనిషత్తుల్లో ఏం చెబుతుంది? పరమేశ్వరుడు. హ్మ్. పరమేశ్వరుడు అందరి వాడు. అంతేగాని ఎవడికి ఒకడి సొంతం కాదు. హ్మ్. ఈ చరాచర జగత్తంతా పరమేశ్వర స్వరూపమే అని చెప్తోంది. హ్మ్. మరి మరి కమ్యూనిజం అంతకన్నా ఏమన్నా గొప్పగా చెప్పిందా? హ్మ్. ఏ ఇజమైనా అదే కదా చెప్పింది. హ్మ్.
అందుకే ఇక్కడ చెప్పేది సమానత్వము అనేది కావాలి, సౌభ్రాతృత్వం కావాలి. ఉమ్, అలా ఇలా కోరినటువంటి కోరికలు ఏమైనా ఉంటే మీకు భగవంతుడు తీరుస్తాడు. ఉమ్, అలా కాకపోతే అందుకే కొన్ని కోరికలు తీరటానికి కఠినమైనటువంటి తపస్సు చేయాలి అన్నాడు. అవును. ఇప్పుడు హిరణ్యకశ్యపుడు ఆ రోజున 12,000 దివ్య సంవత్సరాలు తపస్సు చేశాడు. అమ్మా. ఎందుకు చేశాడు? నాకు చావు లేకుండా మృత్యువు లేని వరము నాకు ఇప్పింపవే అన్నాడు. ఉమ్, అది జరిగే పని కాదు, అది తనకీ తెలుసు, అయినా సరే అడిగాడు. సరే చివరికి ఆ పని అవ్వలేదు. అదే అలా అవ్వకుండా ఓ పరమేశ్వర నాకు మళ్ళీ జన్మ లేకుండా చేయవయ్యా అని కనుక అడుగుంటే అన్ని సంవత్సరాలు నువ్వు తపస్సు చేయాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. అవును గురుగారు. నీ కోరిక టకామని తీరిపోయి ఉండేది. ఉమ్, ఇప్పుడు భగవంతుడిని నువ్వు శివాలయంలోకి వెళ్ళావు, కాళహస్తిలోకి వెళ్ళావు, శ్రీశైలంలోకి వెళ్ళావు, నీ ఇష్టం. బృహదీశ్వరాలయంలోకి వెళ్ళు, లేకపోతే అంకుర్వాట్ అక్కడ ఉంది కదా శివాలయం, అక్కడికి వెళ్ళు. ఉమ్, అక్కడైనా సరే ఈశ్వరుణ్ణి అందరూ బాగుండాలి అలా నువ్వు అడుగు. ఉమ్, నీ కోరిక తీరటానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఉమ్, అంతేగాని మొత్తం దేశంలో ఉన్న సంపద అంతా మా ఇంట్లోనే కావాలి, ఏమవుతుంది మీ ఇంట్లో వస్తే? ఉమ్, మిగిలిన వాళ్ళంతా ఓ రోజున ఎప్పుడో ఒక శుభముహూర్తాన్ని మీ ఇంటి మీద దండయాత్ర చేసి మొత్తం దూచుకుపోతారు. అంతే. అవును గురుగారు. ఉమ్, దానివల్ల ఉపయోగం లేదు. ఉమ్, అందుకని నందీశ్వరుడి చెవిలో మనం ఏదైనా ఒక కథ చెప్పినా, ఒక కోరిక కోరినా ఉమ్, ఆ నంది కూడా ఆనందించేటువంటి కోరిక కోరాలి. ఉమ్, చాలా బాగుందయ్యా నువ్వు చెప్పినటువంటి కోరిక, ఉమ్, ఈ పని చేస్తే చాలా బాగుంటుంది. ఉమ్, ఎందుకంటే పూర్వకాలంలో ఒక ఆయన గౌతముడు అనే మహర్షి గాయత్రి మంత్రాన్ని ఉమ్, జపం చేశాడు. ఉమ్, దేవత ప్రత్యక్షమైంది. ఏం కావాలి అంది. ఉమ్, నాకేం అక్కర్లేదమ్మా, నేను చూడాలనిపించింది, పిలిచాను అన్నాడు. ఉమ్, సరే అయినా నీకు వరం ఇస్తున్నాను పో అంది. ఏమిటది? ఉమ్, నువ్వు చేత్తో 4 గింజలు నేల మీద అలా విసిరితే ఉమ్, వెంటనే నువ్వు కన్ను తెరిచే లోపల ఆ గింజలు కాస్త మొలకెత్తేస్తాయి. ఉమ్, మొలకెత్తేయటం కాదు, అవి పళ్ళు కాయలు పూలు కాచేస్తాయని. ఉమ్, అంటే ఓ మామిడి టెంకాయ కనుక విసిరేస్తే మరుక్షణంలో అది మామిడికాయలు మామిడి పళ్ళు కాచేస్తుంది. ఓకే ఓకే. ఇటువంటి వరం నీకు ఇస్తున్నాను అంది. ఉమ్, నేను ఏం చేసుకోనమ్మా, అలాగే కానీ అన్నాడు. ఉమ్, ఆ వరం ఆయనకి ఎందుకు? ఆయన ఋషిస్తాడు. ఉమ్, ఉమ్, కొంతకాలం తర్వాత ఆ దేశంలో పెద్ద కరువు వచ్చింది. ఓకే. ఆ, తింటానికి తిండి లేదు. ఉమ్, అందరూ చాలా ఇబ్బంది పడుతూ మహర్షి నువ్వే శరణు అని వేడుకున్నారు. అప్పుడు ఆయనకి గుర్తొచ్చింది ఈ వరం ఉంది కదా అని. ఉమ్, వెంటనే ఒక గుప్పిడి గింజలు తీసుకొని నేల మీద చల్లాడు, ధాన్యం వచ్చేసింది. ఉమ్, అందరికీ భోజనాలు పెట్టాడు. ఉమ్, అట్లా కొన్ని నెలల తరబడి మళ్ళీ వర్షాలు పడేదాకా వాళ్ళందరినీ పోషించాడు. ఓకే ఓకే. ఆ విధంగా చేసినటువంటి పని వచ్చింది. చూడు, ఉమ్, 10 మందికి ఉపయోగించే పని చేశాడు. ఉమ్, దాంతో దేవతలు కూడా ఆయన్ని చాలా గొప్పగా మెచ్చుకున్నారు. ఉమ్, నీకు ఇచ్చినటువంటి వరాన్ని నువ్వు ఇలా సద్వినియోగం చేశావు అని చెప్పేసి మెచ్చుకుంటారు. ఉమ్, అందుకే మనం నందీశ్వరుడి చెవిలోకి వెళ్ళి నాకు ఈ కోరిక కావాలి అన్నప్పుడు కూడా ఉమ్, అది 10 మందికి ఉపయోగించే కోరిక కనుక అయితే ఆ నందీశ్వరుడు కూడా చాలా ఆనందిస్తాడు. ఉమ్, మీ కోరిక తీరడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే. అందుకని మనం అలా గనక చేసినట్టయితే, ఇప్పుడు ఎందుకు చెప్తామంటే చెప్పాను కదా, నంది కనుక చెబితే ఈశ్వరుడు కాదనడు. ఉమ్, ఈశ్వరుడి యొక్క వాహనం, ఈశ్వరుడికి అతి ప్రియమైనటువంటి వాడు నంది. ఉమ్, అందుకని ఆ నందిని పట్టుకుంటాం మనం. అందుకే నందికి- నంది కొమ్ముల మీద చేయి వేసి ఉమ్. వెనకాల తోకను నిమురుతూ ఉమ్. మనం ఆ ఇవి చెప్పుకోవటం అనేది జరుగుతుంది. గురుగారు, నందికి అంత స్పెషల్ ప్లేస్ ఎట్లా వచ్చింది గురుగారు? అంటే మొత్తం కూడా ఆ జపం చేయడం వల్లనేనా? నంది చాలా గొప్ప భక్తుడు తపస్సు కదా. వల్లే. ఆ? చాలా గొప్ప భక్తుడు. ఉమ్, నీకేం కావాలయ్యా అని అడిగితే నందీశ్వరుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై నీకేం కావాలి అన్నాడు. ఉమ్, కైలాసమే కావాలి నాకు అన్నాడు. నీతో పాటే నేను ఉండాలి, నీ సాహిత్యం కావాలి. ఉమ్, సర్వకాల సర్వావస్థల యందు నీకు సేవకుడిగా ఉండేటటువంటి భాగ్యం నాకు కలుగజేయవలసింది. ఉమ్, నేను నా వీపు మీద ఎక్కించుకుని తిప్పేటువంటి భాగ్యాన్ని నాకు కలుగజేయవలసింది, నేను సేవకుడుగా అన్నాడు అంతే. ఉమ్, ఓకే. మరి ఆటోమేటిక్గా ఈశ్వరుడు కూడా ఆనందిస్తాడు కదా, ఉమ్, అంతే జరిగింది. ఓకే. తపస్సుతో సాధనతో నందీశ్వరుడు శివుని మెప్పించి ఆ స్థానాన్ని పొందగలిగాడు. మెప్పించి కూడా మంచిదైనటువంటి కోరిక కోరాడు. అవునవును. ధన్యవాదాలు గురుగారు.